హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకు ప్రీవియస్ జరిగిన ఫిబ్రవరి 27, 2024లో జరిగిన పేపర్ ఇది. సో ఇది మార్నింగ్ సెక్షన్లో జరిగింది. అంటే మనకు ఒక పేపర్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్స్ 2 సెక్షన్స్లో జరిగాయి. సో ఇది మార్నింగ్ సెక్షన్లో జరిగిన పేపర్ ఇది. సో ఈ వీడియోలో మనం మొత్తం కంప్లీట్ పేపర్ని చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఫస్ట్ 30 మార్క్స్కి సిడిపి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మోస్ట్ సక్సెస్ఫుల్ చైల్డ్ రేరింగ్ స్టైల్ పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి. పిల్లల పెంపకాల శైలులలో బాగా విజయవంతమైన శైలి వచ్చేసి సాధికారతత్వ శైలి. ఆప్షన్ 1 authoritative style. Option 1 is the correct answer. Next question. Second question. Wrongly mentioned statement regarding the principle of development. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. సో వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది అడుగుతున్నాడు. First one, development is continuous. There exist individual differences in development. Development is cumulative. Development cannot be predictable. So development అనేది predictable. సో ఇక్కడ cannot ఇచ్చాడు కాబట్టి ఇదే మనకు కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే రాంగ్ అడిగాడు కాబట్టి. అంటే వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఆప్షన్ 1 వచ్చేసి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసంలో వైవిక భేదాలు ఉంటాయి. ఆప్షన్ 3 వికాసం సంచితమైనది. ఆప్షన్ 4 వికాసానికి ప్రాగ్గుకరించలేము. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Wrongly written statement among the following regard to sensory motor stage. సో ఈ సెన్సరీ మోటార్ స్టేజ్ ని మనకు పియాజే గారు ఇవ్వడం జరిగినది. క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది. రాంగ్లీ. సో ఆప్షన్ 1 ఇన్ దిస్ స్టేజ్ చైల్డ్ ఈజ్ ఏ రిఫ్లెక్టివ్ ఆర్గానిజం. ఈ దశలో శిశువులు ఒక ప్రతిక్రియ జీవి. The concept of object performance is formed in this stage. సో ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. నెక్స్ట్, చైల్డ్ ఈజ్ ఇన్ దిస్ స్టేజ్ కెన్ థింక్ అబ్స్ట్రాక్ట్లీ. సో ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. సో సెన్సరీ స్టేజ్ అంటే బర్త్ నుంచి 2 years వరకు కాబట్టి ఈ ఏజ్ లో వీళ్ళకు అమూర్త చాలక దశ అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అన్నది వీళ్ళకు ఉండదు. అయినా ఆప్షన్ 4 చూద్దాం. దిస్ స్టేజ్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ బర్త్ టు 2 years ఆఫ్ ద ఏజ్. సో పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఈ దశలో పిల్లలలో అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకు రాంగ్ ఆప్షన్ తెలుసుకోమన్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. According to Erikson, the social conflict faced by the children during 3 to 6 years of age. 3 to 6 years of age. ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ, సోషల్ కాన్ఫ్లిక్ట్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చొరవ, అపరాధం. ఇంటేటివ్, గిల్టీ. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్మీ ఆల్ఫా టెస్ట్. ఆర్మీ ఆల్ఫా టెస్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దేనికి ఉదాహరణ అంటే ద గ్రూప్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్సీ. ఇది సామూహిక ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన ఆర్మీ టెస్ట్. దీంట్లో ఆర్మీ టెస్ట్, ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా. సో
ఇలా ఉంటుంది. సో ఇవన్నీ మనకు సామూహిక ప్రజ్ఞా పరీక్ష ఇది. అంటే ద గ్రూప్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్సీ. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. టూ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్సీ వాస్ ప్రపోజ్డ్ బై. ప్రజ్ఞకు సంబంధించి ద్వికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? స్పియర్మెన్. చార్లెస్ స్పియర్మెన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The number of subtests in differential aptitude test is. Differential aptitude test పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య, సబ్ టెస్ట్ ఉప పరీక్షల సంఖ్య ఎన్ని అంటే 8. ఆప్షన్ 2 is the correct answer. The number of subtests in differential aptitude test అంటే differential aptitude test పరీక్షలలో గల ఉప పరీక్షల సంఖ్య ఎన్ని అంటే 8. నెక్స్ట్. The second stage in creativity process. సెకండ్ స్టేజ్ ఇన్ క్రియేటివిటీ ప్రాసెస్. సో క్రియేటివిటీ ప్రాసెస్ లో సెకండ్ స్టేజ్ అడుగుతున్నాడు. అంటే సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ. వచ్చేసి గుప్త దశ. The stage of incubation. Option 3 is the correct answer. The stage of incubation. క్రియేటివిటీ దశలో రెండవది incubation. Next one. The person with following types of thinking process and ability to generate multiple solutions to a problem. ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యలకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎవరంటే డైవర్జెంట్ థింకింగ్ గలవారు. ఒక క్వశ్చన్కి ఎన్నో రకాలైన ఆన్సర్స్, ఎన్నో రకాలుగా ఆలోచించే ఒక కెపాసిటీ విభిన్న ఆలోచనలు చేసే వారిలో ఉంటుంది. అంటే డైవర్జెంట్ థింకింగ్ గా ఉండే వాళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. The following is not a projective test of personality. నాట్ అడిగాడు ఇక్కడ. సో ఈ క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది. సో క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేప పరీక్ష కానిది అని అడిగితే మూర్తిమత్వ శోధిక. ద పర్సనాలిటీ ఇన్వెంటరీ. సో ఈ యొక్క ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీకి కానిది అంటే పర్సనాలిటీ ఇన్వెంటరీ అని అడిగాం. ఇది కానిది అంటే ఇదొక రోషక శిరామరకల పరీక్ష, పిల్లల గ్రాహక పరీక్ష, పద సంసర్గ పరీక్ష అంటే రోషక్ ఇంక్ బోల్ట్ టెస్ట్, చిల్డ్రన్ అప్రిసియేషన్ టెస్ట్, అండ్ ఫోర్త్ వన్ వర్డ్ అసోసియేషన్ టెస్ట్. ఈ 3 మనకు ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ పర్సనాలిటీ కిందకి ఉన్నాయని అర్థం. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Ayan neither wants to do homework, not scolded by the class teacher. The conflict of Ayan is. అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయులతో చివాట్లు తినాలని లేదు. అంటే ఇక్కడ తనకి హోంవర్క్ చేయాలని లేదు, తిట్లు తినాలని కూడా లేదు. అంటే 2 అవాయిడెన్స్. ఆప్షన్ 3. సో పరిహార. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The following method is also known as a clinical method. ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. దేన్ని అంటారంటే కేస్ స్టడీ మెథడ్ ని అంటారు. వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ మెథడ్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద రాంగ్లీ స్టేటెడ్ సెంటెన్స్ రిగార్డింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్. ఐడెంటిఫై ద రాంగ్లీ స్టేటెడ్ సెంటెన్స్ రిగార్డింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్. ఈ క్రింది వానిలో
అభ్యాసన లక్షణాల గురించి సరికాని వాక్యం. అభ్యసన లక్షణాల గురించి సరికాని వాక్యం రాంగ్లీ స్టేటెడ్ అని అడుగుతున్నాడు. లెర్నింగ్ ఈజ్ ఏ గోల్ డైరెక్టెడ్ యాక్టివిటీ. అభ్యాసన ఒక గమ్య నిర్దిష్ట చర్య. లెర్నింగ్ ఈజ్ ఏ కుములేటివ్ ఇన్ నేచర్. అభ్యాసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది. లెర్నింగ్ ఈజ్ డైనమిక్. అభ్యాసన గతిశీలమైనది. నెక్స్ట్, లెర్నింగ్ ఈజ్ నాట్ అ ప్రాసెస్, ఇట్ ఈజ్ ఏ ప్రోడక్ట్. అభ్యాసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం అని అంటున్నాడు. సో రాంగ్లీ స్టేటెడ్ కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెర్నింగ్ ఈజ్ నాట్ అ ప్రాసెస్, ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్ అన్నది రాంగ్. అభ్యాసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం అని చెప్పింది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ, ఎందుకంటే రాంగ్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ హూ ఈజ్ వెల్ వర్స్డ్ ఇన్ హిందీ వాంట్స్ టు లెర్న్ సాంస్క్రిట్. ద టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ టు లెర్న్ విల్ బి. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చుట్టూ చేసుకునే A person who is well versed in Hindi wants to learn Sanskrit. The type of transfer of learning will be. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యాసన బదలాయింపు రకం ఏమిటంటే పాజిటివ్, అనుకూల బదలాయింపు అక్కడ చోటు చేసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, Vinci is able to learn a list of meaningless words in 20 attempts. After 1 week, Vinci was asked to relearn the same list. This time, she took 13 attempts to relearn it. The saving score of Vinci is. Vinci ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాలలో చదివి నేర్చుకునేను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాలలోనే ఆ పనిని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన ఎంత అంటే 35%. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద బుక్ ఆన్ మెమరీ వాజ్ రిటన్ బై. The book on memory was written by. On memory గ్రంథాన్ని రచించిన వారు ఎబింగ్హౌస్. ఆప్షన్ 1 is the correct answer. On the memory, the book on memory was written by Ebbinghaus. On memory గ్రంథాన్ని రచించిన వారు ఎబింగ్హౌస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ పాల్వోస్ ఎక్స్పెరిమెంట్ ఫుడ్ ఈజ్. పాల్వో ప్రయోగంలో ఆహారం అనేది అన్కండిషనల్ స్టిములస్. పాల్వోస్ థియరీలో ఎక్స్పెరిమెంట్లో, ఇన్ పాల్వోస్ ఎక్స్పెరిమెంట్ ఫుడ్ ఈజ్ అన్ అన్కండిషనల్ స్టిములస్. పాల్వోస్ ప్రయోగంలో ఆహారం అనేది నిర్ణయబద్ధిత ఉద్దీపన. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గెస్ట్ లిస్ట్. ఈ క్రింది వారిలో గెస్టల్ వాది కాని వారు నాట్ ఎవరంటే స్కిన్నర్. ఈయన బిహేవియరిస్ట్ కదా స్కిన్నర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఈయన కాదంటే మిగిలిన 3 వాళ్ళు అవునని. ఈ గెస్టల్ వాదానికి సంబంధించిన వారు కోహెలర్ కానీ, కోఫక్ కానీ, వర్దిమర్ కానీ, ఈ ముగ్గురు గెస్టల్ వాదానికి సంబంధించిన వారని అర్థం. సో మనం ఎట్ ఎ టైం 2 నేర్చుకోవచ్చు. The figure ground relationship is related to. ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. సో ఆప్షన్ 2 is the correct answer. Perception ప్రత్యక్షం. సో ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. ప్రత్యక్షం perception కి the figure ground relationship is related to perception. Next question,
వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు కాంగ్యునేటివ్ డొమైన్. కాంగ్యునేటివ్ డొమైన్కి సంబంధించిన దాంట్లో కానిది ఏమిటంటే అనుకరణ. సో ఇవి అనాలిసిస్, ఎవల్యూషన్, అప్లికేషన్, అండర్స్టాండింగ్, కాంప్రహెన్షన్, సింథసిస్, సో ఇవన్నీ మనకు కాంగ్యునేటివ్ డొమైన్లో వస్తుంది. సో ఇమిటేషన్ అన్నది మనకు కాంగ్యునేటివ్ దాంట్లో రాదు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో పర్సన్స్ విత్ డిస్లేషియా విల్ ఫేస్ డిఫికల్టీస్ ఇన్. డిస్లేషియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ విషయంలో అంటే రీడింగ్ విషయంలో. ద పర్సన్ విత్ డిస్లేషియా విల్ బి ఫేస్ డిఫికల్టీస్ ఇన్ పఠనం, రీడింగ్ డిసెబిలిటీస్. రైటింగ్ లో అయితే డిస్గ్రాఫియా, క్యాలిక్యులేటింగ్ లో అయితే డిస్కాలిక్యులా అనేవి మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్, ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్. సో ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం, ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ క్రియేటింగ్ సిచ్యువేషన్, పరిస్థితులను కల్పించడం. దీనిలో ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది ప్రాజెక్టివ్ మెథడ్లో. ఓకే, నెక్స్ట్, ఐడెంటిఫై ద వన్ విచ్ ఈజ్ నాట్ అన్ ఇన్పుట్ డివైస్. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది. అన్నిట్లో నాటే ఎక్కువ అడుగుతున్నాడు. సో చూసి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రింటర్, స్కానర్, కీబోర్డ్, టచ్ ప్యాడ్ అన్నవి మనకు ఇన్పుట్ డివైజెస్ అండ్ ప్రింటర్ అన్నది మనకు అవుట్పుట్ డివైస్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్ ఇది. 1 kilobyte ఈజ్ ఈక్వల్ టు 1024 bytes. 1 kilobyte is equal to 1024 bytes. Option 2 is the correct answer. Next question, expand form of mock. Mock విస్తరణ రూపం ఏంటంటే massive open online course. Next, 26th question చూద్దాం. According to RTE 2009, Right to Education, according to 2009, elementary education means RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 to 8th class, 1 నుండి 8 తరగతుల వరకు. సో ఆప్షన్ 4 is the correct answer. Next, according to NEP 2020, the Teacher Education Institute will be regarded to convert to multiple disciplinary institution by the year. NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. సో ఆప్షన్ 2 is the correct answer. 2030 కల్లా ఇది బహుళ విషయక విద్యా సంస్థలుగా మారుతాయి అన్నమాట. ఆప్షన్ 2 is the correct answer. Next, 28th question. To get the benefit of Jagananna Amma Vadi scheme, the student attendance should be at least. Jagananna Amma Vadi పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీసం హాజరు 75% ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, The directive counseling was introduced by. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 1 Williamson. The directive counseling was introduced by Williamson. Option 1 is the correct answer. Next question, following is not a teacher center method. సో ఈ ఫాలోయింగ్ లో ఉన్న ఒకటి టీచర్ సెంటర్ మెథడ్ కాదు. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కాదు. ఏమిటంటే అది హ్యూరియాస్టిక్ మెథడ్.
అన్వేషణ పద్ధతి. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే లెక్చర్ మెథడ్ గాని, హిస్టారికల్ మెథడ్ గాని, లెక్చర్ డెమాన్‌స్ట్రేషన్ మెథడ్ గాని ఇవన్నీ టీచర్ సెంటర్ మెథడ్. హ్యూరియాస్టిక్ మెథడ్ అనేది చైల్డ్ సెంటర్ మెథడ్ కిందకి వస్తుంది. సో, ఇది ఇక్కడికైతే మనకు సీడీపీ అయిపోయింది. నెక్స్ట్ మనకు 31 నుంచి 60 వరకు మనకు తెలుగు ఉంటుంది. అది చూద్దాం. ఓకే. ఇది మనకు 31 నుంచి 60 క్వశ్చన్స్ వరకు మనకు ఈ 30 క్వశ్చన్స్ తెలుగు ఉంటాయి. ఈ నెంబరింగ్‌లో ఉంటుంది. 31, 32 రెండు అన్నది మనకు పోయమ్ బేస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో, ఇక్కడ ఇచ్చిన పోయమ్‌ని మనం చదివి దాని యొక్క క్వశ్చన్స్‌కి మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇదే పోయమ్. ఒకసారి నీట్‌గా చదవండి. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటే పై పద్యంలో ధర అనే పదానికి అర్థం ఏమిటి అని అడిగాడు. పై పద్యంలో ధర అనే పదానికి అర్థం వచ్చేసి భూమి. పై పద్యంలో ఉన్న ధర అనే పద్యానికి అర్థం వచ్చేసి భూమి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో 32 కూడా పోయం బేస్ క్వశ్చనే. సో ఇక్కడ ఏమంటే సుమతి శతకకర్త. ఇక్కడ సుమతి ఉంది ఈ పద్యంలో ఎండింగ్. సో ఈ పద్య కర్త ఎవరంటే బద్దన గారు. ఈ సుమతి శతకకర్త ఎవరు? బద్దన గారు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 31, 32 రెండు పోయం ఉంటుంది, వాటికి సంబంధించిన క్వశ్చన్. అండ్ 33, 34 ప్యాసేజ్ ఉంటుంది, దానికి సంబంధించిన 2 క్వశ్చన్స్. సో ఆ పోయంని ఈ ప్యాసేజ్ని మనం అర్థం చేసుకుంటే ఈజీగా 4 మార్క్స్ అన్నది మనం స్కోర్ చేయొచ్చు. ఇక్కడ ప్యాసేజ్ ఉంది, ఒకసారి మీరు ప్యాసేజ్ చదవండి, నేను క్వశ్చన్ మీకు చెప్తాను. సో ఇది ప్యాసేజ్. తిక్కన ప్రకృతి వర్ణాలను నేల విడిచి సాము చేయు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథలో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు గల అపురూప శిల్పం. ద్రౌపదికి జరిగిన పరాభవానికి ప్రకృతి కూడా సానుభూతి చెందిందంటాడు. సో ఇది ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏమిటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రకృతి కథ, ప్రకృతి పాత్ర అన్వయం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రకృతిని కథతో అన్వయించాడు, పాత్రకు అన్వయించాడు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మిస్టేక్ చేయొద్దండి, ఎందుకంటే ఈజీగా మనం 4 మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 34th క్వశ్చన్. నేల విడిచి సాము చేయడం అనేది ఒక ఇక్కడ నేలు విడిచి సాము చేయడం అనేది ఒక ఆప్షన్ 1 పొడుపు కథ, ఆప్షన్ 2 సామెత, ఆప్షన్ 3 జాతీయం, ఆప్షన్ 4 పలుకుబడులు. సో ఇక్కడ దీనికైతే ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 ఈ నేల విడిచి సాము చేయడం అనే దానికి సామెత మరియు జాతీయంగా ఈ రెండింటికి కరెక్ట్ అయితే మనకు ఆన్సర్ కీలో ఇవ్వడం జరిగింది. సో నేల విడిచి సాము చేయడం అనేది సామెత లేదా జాతీయమా మీ దృష్టిలో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్. మిత్రసహస్రి శతకకర్త ఎవరు? మిత్రసహస్రి శతకకర్త ఎవరు అంటే ఆప్షన్ 4 కొండూరు వీర రాఘవాచార్యులు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిత్రసహస్రి శతకకర్త ఎవరంటే కొండూరు వీర రాఘవాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్. చేలము అనే పదమునకు అర్థము. చేలము అనే పదమునకు అర్థము వచ్చేసి వస్త్రము. చేలము అనే పదముకు అర్థం వచ్చేసి వస్త్రము. నెక్స్ట్ క్వశ్చన్. ఆశ అనే పదానికి పర్యాయ పదాలు. వచ్చేసి ఇచ్ఛ, ఇప్స. ఆశ అనే పదానికి పర్యాయ పదాలు వచ్చి ఇచ్ఛ, ఇప్స. చేలము అనే పదానికి అర్థం వచ్చేసి వస్త్రము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
పుస్తకము పదానికి వికృతి. సో ఇది ప్రకృతి పదము, మనకు వికృతి అడుగుతున్నాడు. పుస్తకము పదానికి వికృతి పొత్తం. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పొత్తం. మొలక, జలము పదాలకు నానార్థ పదము. మొలక, జలము పదాలకు నానార్థ పదములు వచ్చేసి అంకురం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంకురం. అంకురం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పొత్తముగు వికృతి పొత్తం. పుస్తకముగు పదానికి వికృతి పొత్తము. మొలక, జలము పదాలకు నానార్థము పదం వచ్చేసి అంకురము. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో జాతీయాలను గుర్తించండి. కింది వానిలో జాతీయాలను గుర్తించండి. అక్క చెల్లెలు, తల్లిదండ్రి, ఈడు జోడు, అన్నదమ్ములు. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈడు జోడు. జాతీయం వచ్చేసి ఈడు జోడు. పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు. సో పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు ఏమిటిది? పకోడీ, తాంబూలం, తేనెపట్టు, నేరేడు పండు. సో పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు అనేది తేనెపట్టు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లింగ, వచన, విభక్తులు లేని పద్యాన్ని పదానికి ఇలా అంటారు. లింగ, వచన, విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు. ఏమని అంటారు? అవ్యయం అని అంటారు. అవ్యయం అని అంటారు. సో లింగ, వచన, విభక్తులు లేని పదాన్ని అవ్యయం అని అంటారు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భవిష్యత్ కాలం అనగా, భవిష్యత్ కాలం అనగా ఏమిటి? ఫ్యూచర్. ఫ్యూచర్లో ఏమి జరగబోయే దాని గురించి చెప్తాం. 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొరకు కిటికీలు తెరిచారు. ఈ వాక్యంలో ఉన్న విభక్తి ఏమిటి అని అడుగుతున్నాడు. ఈ వాక్యంలో ఉన్న విభక్తి ఏమిటి? సప్తమి విభక్తి అంటే, సప్తమి విభక్తి అంటే దాంట్లో విభక్తులు ఏముంటాయి? అందున్, నన్. సప్తమి విభక్తిలో అందున్, నన్ ఉంటాయి. మరి ప్రథమా విభక్తిలో ఏముంటాయి? డూ మూవులు. డూ మూవులు ప్రథమా విభక్తి ఉంటాయి. కొరకున్, కై చతుర్థి విభక్తి. ద్వితీయ విభక్తి అంటే నిన్, నున్, లన్, కూర్చి, గురించి. సో ద్వితీయ విభక్తి అంటే ఏంటి? నిన్, నున్, లన్, కూర్చి, గురించి అని ద్వితీయ విభక్తిలో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గాలి కొరకు. కొరకు అంటే మనకు చతుర్థి విభక్తి తెలుస్తుంది. కొరకున్ కై అనేది చతుర్థి విభక్తి. సో ఇది ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది వాణిలో వాక్యాంత బిందువు. క్రింది వాణిలో వాక్యాంత బిందువు. సో ఇది ప్రశ్నార్థకం. ఇది ప్రశ్నార్థకం, ఇది ఆశ్చర్యార్థకం, ఇది వాక్యాంశ బిందువు. కామ వాక్యాంశ బిందువు. సో వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నిత్య ఏకవచనముకు ఉదాహరణ, ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నిత్య ఏకవచనముకు ఉదాహరణ ఇనుము. నిత్య ఏకవచనాల్లో కూడా మనకు కొన్ని ఉంటాయి లోహవాచక శబ్దాలు. లోహవాచక శబ్దాలను మనం నిత్య ఏకవచనాలుగా చెప్పవచ్చు. అందులో ఇత్తడి, రాగి, కంచు, బంగారం, సీసం ఇటువంటివి, ఇనుము, ఇవన్నీ మనకు నిత్య ఏకవచనాలుగా చెప్తారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది వాణిలో సంయుక్తాక్షర పదము. కింది వాణిలో సంయుక్తాక్షర పదము ఏమిటి అని అడుగుతున్నాడు. రము అని అంటాం. ఒక హల్లుకి మరొక హల్లు వచ్చి చేరితే దానినే మనం సంయుక్తాక్షరము అని అంటాము. నెక్స్ట్. క్రింది వాణిలో పరుషములు. కింది వాణిలో పరుషములు అంటే ఏదైతే మనం కఠినంగా పలుకుతామో దానినే మనం పరుషములు అని అంటాము. పరుషములు అంటే క, చ, ట, తపలు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. ఏమియు పదంలో ఉన్న సంధి ఏమిటి? ఏమియు అనే పదంలో ఉన్న సంధి, దీనికైతే మనకు యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. దీనికైతే మనకు ఆన్సర్ కీలో
యాడ్స్కి అయితే యాడ్ స్కోర్ ఇవ్వడం అనేది మనకు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భానుదయము భానుదయము పదాన్ని విడదీయండి. భాను ప్లస్ ఉదయము, భాను ప్లస్ ఉదయము. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భానుదయము విడదీస్తే మనకు భాను ప్లస్ ఉదయము. ద్విగు సమాసమునుగా అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది. సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేదానిని మనం ద్విగు సమాసం అని అంటాం. సో చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి. చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి. సో మనకి ఇక్కడ సంయుక్తాక్షరం కానీ ద్విత్వాక్షరం కానీ ఉన్నప్పుడు దాని ముందు వచ్చే హల్లుకి మనం గురువు పెడతాం. ఇది లఘువు, ఇది లఘువు. దీన్ని బట్టి మనకు ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. సో జాతరలో కొట్టిన డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి అంటున్నాడు. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏమిటి అని అడుగుతున్నాడు. ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పేదాన్నే మనం అతిశయోక్తి అలంకారము అని అంటాము. జాతరలో డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకడం ఏంటి? సో ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పాడు కాబట్టి దాన్ని మనం అతిశయోక్తి అలంకారము అని అంటాం. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది వాణిలో సంక్లిష్ట వాక్యం గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సంక్లిష్ట వాక్యము, శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. సో సంక్లిష్ట వాక్యం అంటే అనేక అసమాపక క్రియలు కలిగి ఉండి ఒక సమాపక క్రియ గల వాక్యమును సంక్లిష్ట వాక్యము అంటారు. అంటే అనేక సమాపక క్రియలు కలిగి ఉండి ఒక సమాపక క్రియ గల వాక్యమును సంక్లిష్ట వాక్యము అని అంటారు. సో దీని ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో మనకు 54 వరకు అన్ని కంటెంట్ క్వశ్చన్స్ అయిపోయాయి. ఇక్కడ నుంచి మనకు మెథడాలజీ క్వశ్చన్స్ అన్నవి వస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇతివృత్తం, పూర్వగాథలు, విశ్లేషాంశాలు మొదలైనవన్నీ ఏ పరిజ్ఞానం క్రిందకి వస్తాయి? ఇతివృత్తం, పూర్వగాథలు, విశ్లేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందకి వస్తాయి? భాషా పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం, ప్రత్యేక పరిజ్ఞానం. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విషయ పరిజ్ఞానం. ఇతివృత్యం, పూర్వగాథలు, విశ్లేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందకి వస్తాయి అంటే విషయ పరిజ్ఞానం కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్. దుష్టోచారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగి ఉన్న ముఖ్య భాషా నైపుణ్యం ఏమిటంటే శ్రవణం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ప్రోబెల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో విద్యా ప్రణాళిక
క్రింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనంలో లేనిది. సో ఈ క్వశ్చన్ ఇక్కడ లేనిది, నో, లేనిది అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. క్రింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనంలో లేనిది ఏమిటని అడుగుతున్నాడు. లక్ష్యాత్మక విద్యను అందించడం, బోధన సులువుగా మారుతుంది, సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చు, ప్రణాళిక తయారీలో సమయం వృధా అవుతుంది. సో ప్రణాళిక తయారీలో సమయం వృధా అవుతుంది అన్నది ఇక్కడ నెగిటివ్, లేనిది, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బోధన అభ్యాసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ముందుగానే ప్రదర్శించి వివరించాలి, పాఠ్య బోధన అంతా పూర్తయ్యాక ప్రదర్శించాలి, సముచిత సమయంలో సందర్భసారంగా వాడాలి, అసలు ఉపయోగించని అవసరం లేదు. సో నాట్ అని అడుగుంటే దీన్ని మనం పెట్టుండేవాళ్ళం. కానీ సో ఇక్కడ బోధన అభ్యాసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు నిరంతర సమగ్ర మూల్యాంకనం కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. పిల్లలు నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్యం, సహపాఠ్య విషయాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఏమిటి? ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్, ఆర్టీఈ 2009 అన్నది ఈ విషయం మనకు తెలిపినది. ఏమని? పిల్లలు నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్య సహపాఠ్య విషయాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టమే వచ్చేసి ఆర్టీఈ 2009. సో ఇది మనకు ఇంగ్లీష్, ఇక్కడ నుంచి మనకు ఇంగ్లీష్ వస్తుంది. సో ఇది 61 నుంచి మనకు 90 వరకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ అన్నవి ఉంటాయి. సో క్వశ్చన్ చూద్దాం. టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్. So take this book if you like. Choose the option that fits the blank. Choose the option that fits the blank. First one, like. Second option, will like. Third option, would like. Fourth option, are like. So take this book if you like. Option 1 is the correct answer. Next question. Next question. She, a cup of coffee for me a few minutes ago. She, a cup of coffee for me a few minutes ago. Choose the correct option that fits the blank. So ఇక్కడ ఏంటి? మేక్డ్, మేక్, మేక్స్, మేడ్. సో ఇక్కడ ఆప్షన్ 4 is the correct answer. She made a cup of coffee for me a few minutes ago. అంటే ఇది పాస్ట్ గురించి చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. Choose the grammatically correct sentence. Grammatically correct sentence from the following. Grammatical correct sentence from the following. I came here by walk. By. I came here by foot. I came here on foot. I came here by foot, by walk. So option 3 is the correct answer. I came here on foot. Option 3 is the correct. Next question. The purpose of using dialogue tags. The purpose of using dialogue tags is. సో ఈ డైలాగ్ ట్యాగ్స్ ఎందుకు యూస్ చేస్తారంటే టు అట్రిబ్యూట్ ద స్పీచ్ టు క్యారెక్టర్స్. టు అట్రిబ్యూట్ ద స్పీచ్ టు క్యారెక్టర్. ద ప్రపోజ్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్ ఈజ్ టు అట్రిబ్యూట్ ద స్పీచ్ టు క్యారెక్టర్స్. నెక్స్ట్ వన్. చూస్ ద పంచువేషన్ మార్క్స్. ఒకసారి చదివేటప్పుడు మనకు బిట్స్ ఎలా అంటే మొత్తం సిలబస్ మొత్తం వేసేసుకొని గ్రామర్ అన్ని చదవడం కంటే మనకు ఎగ్జామ్లో
వేటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది చూడండి. సో ఇందాక మనకు ఫిట్ ద బ్లాంక్ మీద 2 వచ్చాయి. సో ఫిట్ ద బ్యాంక్ ఇలాగా. సో వేటి మీద? అండ్ గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ మీద ఒకటి, డైలాగ్ ట్యాగ్స్ మీద ఒకటి, నెక్స్ట్ ఇప్పుడు మనకు పంక్చుయేషన్ మార్క్ మీద ఒకటి క్వశ్చన్ అన్నది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, choose a correct punctuation mark which is used to separate items in a list or a series. సో ఏంటి ఇక్కడ? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కామాని మనం పంక్చుయేషన్ మార్క్ సపరేట్ ఐటమ్స్ ఆఫ్ ఏ లిస్ట్ ఆర్ సిరీస్ కోసం మనం కామాని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇప్పుడు దేని మీద క్వశ్చన్ అడిగారంటే కరెక్ట్ సీక్వెన్సెస్ ఆఫ్ ద వర్డ్ ఇన్ విచ్ they appear in a dictionary. Correct sequence of the word in which they appear in the dictionary. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. అన్నిట్లోనూ ఫస్ట్ లెటర్ ఎం ఉంది, ఎం రైట్. సెకండ్ లెటర్ కూడా ఈ ఉంది, ఈ. నెక్స్ట్ లెటర్ ఏముంది? ఎం ఉంది. సో ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. అనగా మనకు డిక్షనరీ లెటర్ లో ఈ తర్వాత మనకు ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం అంటే ఇక్కడ ఉన్న ఈ ఎస్ కన్నా ఇక్కడ ఈ ఎం మనకు ఫస్ట్ ఉంది. దాని తర్వాత ఏముంది? ఓ అన్నది బి తర్వాత వస్తుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ డి వస్తుంది. డి వస్తుంది ఫస్ట్, ఎందుకంటే ఎంబి తర్వాత ఏబి కదా, ఇక్కడైతే ఓ ఉంది. సో నెక్స్ట్ ఏముంది? ఇక్కడ ఓ ఉంది. ఈ ఎస్ సో ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. సో నెక్స్ట్ బి, తర్వాత సి, ఎన్, తర్వాత ఏ. సో ఈ విధంగా మనం కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. సో ఇలాగా ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వేలో మనకు ఒకటి ఈజీగా ఒక మార్క్ అనేది మనం స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ 67th క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాక్ట్. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్ కాంట్రాక్ట్. సో however option 1 is the correct answer. However option 1 is the correct answer. Next question, identify the complex sentence. Identify the complex sentence. She does not use a computer. I went to market and I bought some milk. They will meet us at the skating area. So option 4, although it was cold outside, she did not wear a coat. Although it was cold outside, she did not wear a coat. Option 4 is the correct answer. Complex sentence ki. Next one. So ikkada plural. So choose the correct irregular plural form of the noun mouse. Noun వచ్చేసి mice. Option 3 is the correct answer. Next one. Can come to the party if wanted to. Can come to the party if wanted to. Choose the correct pronouns to complete the sentence. So choose the correct pronouns to complete the sentence. Ante anybody can. Anybody can come to the party if they want to. Anybody come to the party if they want to. So option 3 is the correct answer. Next question చూద్దాం. Choose the phrasal verb. So phrasal verb మీద ఒక క్వశ్చన్ వచ్చింది. Choose the phrasal verb that means to refuse or reject something such as an offer or request. So to refuse or reject an offer or request is turn down. Turn down. Option 3 is the correct answer. Next question. The following is true about imperative sentence.
ట్రూ అడిగాడు. సో క్వెషన్‌లో నాట్, ట్రూ ఇవి మాత్రమే మీరు బాగా గుర్తుంచుకోవాలి. సో దే గివ్ కమాండ్స్, ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. దే గివ్ కమాండ్స్, ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. నెక్స్ట్ క్వెషన్. Next question. He said to me, let's go home together. He said to me, let's go home together. Choose the indirect speech. So indirect speech మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. So choose the indirect speech for the sentence above. He proposed to me that we should go home together. He proposed to me that we should go home together. Option 1 is the correct answer. He proposed to me that we should go home together. Next question. Next question. Choose the some of the fruit cake. Some of the fruit cake gone. Choose the correct verb that fits the blank. Choose the correct verb that fits the blank. Some of the fruit cake is gone. Some of the fruit cake is gone. Option 1 is the correct answer. Next question. Belonging to all parts of the world. Belonging to all parts of the world. Choose one word substitute for the sentence above. Choose the one word substitute for the sentence above. Option 2 is the correct answer. Cosmopolitan. Option 2 is the correct answer. Belonging to all parts of the world is cosmopolitan. Next question. Choose the correct spelt word అంటే కరెక్ట్ స్పెల్లింగ్ అడుగుతున్నారు. సో ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి GYPSIES గివ్స్. GYPSIES. So option 2 is the correct answer. Next question. The first day of monsoon mist. First day of monsoon mist. Choose the meaning of the word monsoon mist. Monsoon mist యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. Option 2 is the correct answer. Fog. Fog. Option 2 is the correct answer. So monsoon mist కి మీనింగ్ వచ్చేసి fog. Next. 78th question ఇది. I will tell you more. I will tell you more. You always carried a bag with your books in it on your sightseeing trips. I will tell you more. So ఈ more కి choose the antonym అంటే opposite words, వ్యతిరేక పదాలు of the word more. More కి opposite word ఏంటి? Less. Option 3 is the correct answer. LAD, which is an inborn trait of human being proposed by psycholinguistic is. LAD అంటే లాంగ్వేజ్ అక్వైజేషన్ డివైస్. దీన్ని మనకి ఇచ్చింది నామ్ చామ్స్కీ. సో ఐడెంటిఫై ద గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అంటే ఇవి లాంగ్వేజ్ స్కిల్స్. LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సో ఐడెంటిఫై ద గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ వచ్చేసి రీడింగ్ అండ్ రైటింగ్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ వచ్చేసి రీడింగ్ అండ్ రైటింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్. ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ వచ్చేసి బ్రేవ్. ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కంటెంట్ వర్డ్ వచ్చేసి brave. Option 4 is the correct answer. Next question. The main aim of composition is to.
The main aim of composition is to communicate one's thought in an organized way. Communicate one's thought in an organized way. Option 1 is the correct answer. Next one. See, ఇది మనకు ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ని మనం చదివి క్వశ్చన్ అన్నది చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్యాసేజ్ని మనం కరెక్ట్గా చదివితే 2 క్వశ్చన్స్ అన్నవి 2 మార్క్స్ అన్నవి మనకి స్కోర్ అవుతుంది. సో జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి అండ్ ప్యాసేజ్ కూడా. సో 2 మార్క్స్ ఈజీగా వచ్చేదాన్ని మనం వదులుకోకూడదు. సో ప్యాసేజ్ చదవండి. Read the following passage. The sun cast its golden rays over the tranquil meadow when butterflies dance among the wild flowers. A gentle breeze whispered through the trees, carrying with it the sweet scent of a honey skull. In the skull. In this peaceful oasis, time seemed to stand still, inviting the wearing soul to find a slope in nature embrace. Sulk in nature embrace. So question చూద్దాం. Select the correct statement based on the read the following passage. Read the following passage. The sun cast its golden rays over the tranquil meadow when Read the following passage. The sun cast its golden rays over the tranquil meadow where butterflies dance among the wild flowers. A gentle breeze whispered through the trees, carrying with its sweet scent of a honey skull. In this peaceful oasis, time seemed to stand still, investing the wearing souls to find the solace in nature embrace. Select the correct statement based on the passage. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఈ ప్యాసేజ్ని బేస్ చేసుకొని కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పమంటున్నాడు. సో దీంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆప్షన్ 2. ద బటర్ఫ్లై ఇన్ ఎ మెడ్వాస్ విర్ స్టిల్ అండ్ రీసెట్టింగ్ ద ఫ్లవర్. రెస్టింగ్ ద ఫ్లవర్. ద బటర్ఫ్లై ఇన్ ద మెడ్వో వేర్ స్టిల్ అండ్ రెస్టింగ్ ద ఆన్ ఫ్లవర్స్. ఆప్షన్ 2 is the correct answer. Next question. సో సేమ్ ప్యాసేజ్ మీద ఇంకో క్వశ్చన్ ఉంది. చూజ్ అ కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అడగడం జరిగింది. చూజ్ అ కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ ఈస్ ద బ్రీజ్ క్యారీడ్ ద సెంట్ ఆఫ్ ద రోసెస్. The breeze carried the scent of the roses. Option 2 is the correct answer. Next question. If the teacher is not imaginative, bilingual method ends in. If the teacher is not imaginative, the bilingual method ends in grammar translation method. Grammar translation method. So the silent way was introduced by. The silent way was introduced by option 4, get gone. Option 4 is the correct answer. So bilingual not imaginary ante grammar translation method. The silent way was introduced by get gone. Option 4 is the correct answer. Next. I will walk the supermarket. Choose the option that fits the blank. I will walk
up to the supermarket. I will walk up to the supermarket. Next question, 88th question ఇది. The noun clause replaces in a sentence. Choose the option that fits the blank. Choose the options that fit the blanks is individual nouns. Option 1 is the correct answer. Individual nouns అన్నమాట. The noun clause replaces individual nouns. Option 1 is the correct answer. You ought to apologize. Choose the function of ought to in the above sentences is moral obligation. Moral obligation. Option 3 is the correct answer. ఇది లాస్ట్ క్వశ్చన్ మనకు ఇంగ్లీష్కి వచ్చేసరికి సో లాస్ట్ క్వశ్చన్ ఇక్కడతో మనకు ఇంగ్లీష్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్. సో ఆర్టికల్ మీద ఒక క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హీ ఈజ్ ఏ డాక్టర్. హీ ఈజ్ ఏ డాక్టర్. ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. ద ఆర్టికల్ ఈజ్ used correctly. Option 3 is the correct answer. సో ఇవి మ్యాథ్స్ క్వశ్చన్స్. మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నవి మనకు 91 నుంచి 120 వరకు మనకు మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. 91st క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఏ గేమ్ అవినాష్ ఓన్ 5 మార్బుల్స్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ హిస్ 6 ఫ్రెండ్స్. హౌ మెనీ మార్బుల్స్ డిడ్ అవినాష్ ఓన్? ఒక ఆటలో అవినాష్ తన 6 స్నేహితులు, అంటే స్నేహితులు ఎంతమంది? 6. ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలుచుకున్నాడు. ఎన్ని గోళీలు? 5 గోళీలు గెలుచుకున్నాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలుచుకున్నాడు అంటే 6 స్నేహితుల దగ్గర నుంచి 5 గోళీలు అంటే 6 5s are 30. 6 5ల 30 గోళీలని తను గెలుచుకోవడం జరిగింది అవినాష్. అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 6 5s are 30. సో ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇది 92. ద ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్. ప్రోడక్ట్ అంటే మనం మల్టిప్లై చేయడం. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎ నెంబర్ అండ్ 5 ఈజ్ 0. దెన్ ద నెంబర్ ఈజ్. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0 అయినా ఆ సంఖ్య ఎంత? సో మనకు ఒక నెంబర్ని ఒక 5ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలంటే 0నే రావాలి. సో అప్పుడు మనం ఒక నెంబర్, ఇక్కడ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. నెంబర్ని మనం ఎక్స్ అనుకుని ఇంటూ 5. సో ఇక్కడ 0 రావాలంటే ఇక్కడ 100% 0నే ఉండాలి. 0 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 0నే వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ మనకు వచ్చేసి ఎంతంటే 0. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకు వచ్చిన ఇక్కడ ఈ ప్రోడక్ట్ నెంబర్ వచ్చేసి, ఈ నెంబర్ ఎక్స్ నెంబర్ వచ్చేసి మనకు 0 ఉంటుంది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 3/7 ప్లస్ -6/11 ప్లస్ -8/21 ప్లస్ 5/22 యొక్క విలువ. ద వాల్యూ, ఈ నెంబర్ యొక్క విలువ అని తెలుసుకోమని చెప్పారు. సో ఒక్కసారి వీటి డినామినేటర్స్ చూడండి. సో 7 1s are 7, 7 3s are 21, 11 1s are 11, 11 2s are 22. సో ఈ ప్రకారంగా వీటిని మనం డివైడ్ చేసుకొని సపరేట్ చేసుకొని రాసుకున్నాం. సి 3/7 ప్లస్ -8/21 ప్లస్ -6/11 ప్లస్ 5/22. ఇలా చేయడం వల్ల మనకు తొందరగా ఈజీగా అండ్ నీట్గా అర్థమైపోతుంది. సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ వీటి రెండింటిని మనం చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలంటే దీన్ని మనం 3తో మల్టిప్లై చేయాలి.
3 3s are 9, 3 7s are 21 plus minus 8 by 21 plus, సో దీన్ని మనం 2తో మల్టిప్లై చేస్తే 2 6 are 12 by 22 ప్లస్ 5 22 వస్తుంది, రైట్. సో ఇక్కడ ఈ డినామినేటర్ సేమ్గా ఉన్నాయి కాబట్టి 9లో నుంచి మైనస్ 8 పోతే మనకు 1/21 వస్తుంది. ప్లస్ ఇక్కడ 12లో నుంచి 5 పోతే మనకు -7, ఎందుకంటే నెంబర్ మన పెద్ద నెంబర్ ఏ సింబల్ ఉంటే అది. సో -7/22 వచ్చింది. వీటిని మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 22 minus 7 into 21 by 21 into 22. సో ఈ లెక్కను చూస్తే మనం ఇప్పుడు 22 మైనస్, సో 721 జార్ ఎంత, 721 జార్ వచ్చేసి మనకు 147 by 21 into 22 మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 462 వస్తుంది. ఈ 21ని 22ని మనం మల్టిప్లై చేస్తే మనకు 462 వస్తుంది. సో ఆ లెక్క ప్రకారం 147 నుంచి 147లో నుంచి 22ని మనం తీసేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుందంటే 125/462. సో ఇక్కడ మైనస్ లార్జ్ నెంబర్ కాబట్టి -125/462. సో ఆప్షన్ మనకు ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే ఈ ఆప్షన్ మనకి వచ్చింది. సో ఈ రెండింటిని మనం తీసుకొని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 22 మైనస్ 147/21 into 22. సో ఇది కలిపితే -125/462 అనేది మనకు రావడం జరిగింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు మనం క్వశ్చన్ చదువుదాం. ద ఆర్గనైజర్స్ ఆఫ్ ఏ essay competition decided that winner in the competition get a prize of 100 rupees. So winner ki 100 rupees and a participant who does not win get a prize of 25 rupees. అంటే గెలవని వాళ్ళకు కూడా, అంటే పార్టిసిపేట్ చేసిన ప్రతి వారికి గెలవని వాళ్ళకి 25 రూపీస్ ఇవ్వాలన్నది అనుకున్నారు. ద టోటల్ ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూటెడ్ ఈజ్ 3000 రూపీస్. అంటే మొత్తం మనీ డిస్ట్రిబ్యూట్ అయింది 3000 రూపీస్. ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఈజ్ 63. అంటే మొత్తం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంత అంటే 63 మంది, 63 మెంబర్స్. మొత్తం డబ్బులు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసింది ఎవరంటే ఎన్ని అంటే 3000 రూపీస్. దెన్ ద నెంబర్ ఆఫ్ విన్నర్స్ ఈజ్, సో ఎంతమంది విన్నర్స్ దాంట్లో ఉన్నారు అని అడుగుతున్నారు. సో తెలుగు చదువుదాం. ఒక వ్యాస రచన పోటీలలో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి 25 రూపాయలు ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం 3000. పోటీలలో మొత్తం పాల్గొన్న వారు 63 మంది అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే మొత్తం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది, మొత్తం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 63 మెంబర్స్, రైట్. ఇక్కడ మనకి ఎంతమంది విన్ అయ్యారు అని అడుగుతున్నాడు. సో ఎంతమంది విన్ అయ్యారో మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. ఏమనుకుందాం? ఎక్స్ అని అనుకుందాం. సో మనకు ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ నుంచి మనం విన్నర్స్ని తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు వస్తారు. అంటే మనం ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ నుంచి విన్నర్స్ని సపరేట్ చేస్తే మిగిలిన ఎంతమంది ఉన్నారన్నది వాళ్ళు పార్టిసిపేట్ చేసిన కిందకి వస్తుంది. సో ఆయన విన్నర్స్కి ఎంత ఇవ్వాలనుకున్నారు? 100 ఇవ్వాలనుకున్నారు.
విన్నర్స్‌కి ప్రైజ్ మనీ 100 ఇవ్వాలనుకున్నారు. అదే పార్టిసిపేట్ చేసిన వాళ్ళ ప్రైజ్ మనీ ఎంతంటే 25 రూపీస్ ఇవ్వాలనుకున్నారు. సో, ఇప్పుడు మీకు కరెక్ట్ అయిపోయింది గదా! క్లియర్ అయిపోయింది గదా! అంటే విన్నర్స్‌కి 100 రూపీస్ ఇవ్వాలనుకున్నారు. 100 ఇంటూ ఎక్స్ 100 రూపీస్ ఇవ్వాలి. ఎక్స్ ఎంతమందున్నారో మనకు తెలీదు. సో, ఈ ఎక్స్ ఉన్న వాళ్ళకి మనం 100 మల్టిప్లై చేస్తున్నాం. ప్లస్ 25 మెంబర్స్ 25 రూపీస్ అన్నది పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? 63లో నుంచి మైనస్ ఎక్స్ తీసేస్తే మనకి మిగిలిన ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? అంటే ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది అని తెలుస్తుంది. మొత్తం ఎంత మనీ డిస్ట్రిబ్యూట్ అయింది మనకు? 3000 రూపీస్ మనీ అన్నది మనకు డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరిగింది. రైట్. ఇప్పుడు ఈ 100ని మనం డివైడ్ చేద్దాం. సో, 20 వన్స్ ఆర్ 25 వన్స్ ఆర్ 1. సో, ఈ 25 ఈ 100లో 4 టైమ్స్ పోతుంది. 4 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ 25 120 టైమ్స్ పోతుంది. చూడండి. 25 3000 అనుకో. 1 25. సో, ఇలా 120 వస్తుంది మనకి. సో, మనం ఇక్కడ ఎంత వేసుకుందాం అంటే మనం విన్ అయిన వాళ్ళని మనం ఎక్స్ అనుకున్నాం. పార్టిసిపేట్ చేసిన వాళ్ళని మైనస్ ఎక్స్‌ని తీసుకుంటే మనకెంతమంది విన్ కాలేదు, గెలవలేదు మనకు తెలుస్తుంది. సో, ఇప్పుడు గెలిచిన వాళ్ళకి 100 కాబట్టి మనం ఇక్కడ 100 ఇంటూ ఎక్స్ ప్లస్ 25 ఇంటూ 63 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3000 రూపీస్ మనీ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది. సో, 25 వన్స్ ఆర్ 100లో మనకు 25 అన్నది 4 టైమ్స్ పోతుంది. అదే 3000లో అయితే 120 టైమ్స్ పోతుంది. 120 టైమ్స్ పోతుంది. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే 4x ప్లస్ 63 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 వచ్చింది. రైట్. సో, 4xలో నుంచి మైనస్ ఎక్స్ పోతే మనకి ఇక్కడ 3x ప్లస్ 63 ఈజ్ ఈక్వల్ టు 120. రైట్. సో, మనం ఇక్కడ 3xని తీసుకొని 120 ఈ ప్లస్ 6ని అటు పంపిస్తే మనకు మైనస్ 63 వస్తుంది. సో, 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 120లో నుంచి 63 పోతే మనకి 57 వస్తుంది. నౌ x ఈజ్ ఈక్వల్ టు 5/3 ఈజ్ ఈక్వల్ టు 19. అంటే మన విన్నర్స్ సంఖ్య ఎంతంటే 19. రైట్. మీకు అర్థమైందా? సో, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, మనకు విన్నర్స్ సంఖ్య ఎంత? గెలుపొందిన వారి సంఖ్య వచ్చేసి 19. 19 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాల్యూ ఆఫ్ 5 క్యూబ్ మైనస్ 3 క్యూబ్ అని అడుగుతున్నాడు. అంటే విలువ అడుగుతున్నాడు. 5 క్యూబ్ అంటే ఎంత? 5 5s are 25. 25s are 5 ఎంత మనకి? 125. అలాగే 3 క్యూబ్ అంటే 3 3s are 9. 9 3s are 27. సో, వీటిని మైనస్ చేసి మనకి ఎంత వస్తుంది? 98 రావడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24 girls and 16 boys went for a picnic. మొత్తం 24 girls and 16 boys went for a picnic. Then the ratio of the number of girls to the boys. 24 మంది బాలికలు 16 మంది బాలురు విహారయాత్రకు వెళ్ళారు. అయినా బాలికల బాలుల నిష్పత్తి ఎంత, రేషియో ఎంత అని అడుగుతున్నారు. సో, గర్ల్స్ ఎంతమంది వెళ్ళారు? 24. బాయ్స్ ఎంతమంది వెళ్ళారు? 16. సో, ఇప్పుడు చూడండి. 8 టేబుల్ 8 2s 8 3s.
సో అప్పుడు ఎంత వచ్చింది మనకు 3:2 అన్నది మనకు రేషియో రావడం జరిగింది. సో ఈ 3:2 ఎక్కడుంది? ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 97th క్వశ్చన్. ద కన్వర్ట్ 5/4 టు పర్సంటేజ్. 5/4ను శాతంగా మార్చిన. సో పర్సంటేజ్ చేయాలంటే మనం ఇంటూ 100 వేసుకోవాలి. సో 5/4 ఇంటూ 100. సో 4 1s are 4, 25s are. సో 5 25s are 125% అన్నమాట. సో ఈ 125 మనకు ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 98th క్వశ్చన్. The cost of a pair of a roller skates at a shop was 45 rupees. The sales tax charged was 5%. The sales tax charged was 5%. Find the bill amount. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్ల ఖరీదు 450 రూపాయలు. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. నౌ అంటే 100 రూపీస్కి 5% 5 రూపీస్ అయితే మరి 400కి ఎంత అవుతుంది? 4 5s 20. మరి 50 రూపీస్కి 2.5 అంటే మొత్తం 22.5 రూపీస్ అనమాట. 22.5 రూపీస్. సో మొత్తం ఈ 450కి మనం ఈ 22 రూపీస్ 22.5 మనం యాడ్ చేస్తే సో 472. అంటే దీన్ని మనం ఇక్కడ ఎక్కడ ఉందండి 472.5 రూపీస్ని మనం 472.50 పైస్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 2లో దీనికి మనకి కరెక్ట్ ఆన్సర్ ఉంది. సో 100 అంటే డైరెక్ట్గా చేసుకోవచ్చు. 100కి 5% అంటే 5 రూపీస్ అంటే 400కి 20 రూపీస్. పక్కన ఉన్న 50 రూపీస్ని మనం హాఫ్ చేస్తే 2.5. ఆ 20 ప్లస్ ఈ 2.5ని మనం యాడ్ చేస్తే 22.5 రూపీస్ వస్తుంది. సో ఈ 450కి మనం ఆ 2 రూపాయల హాఫ్ పైస్ని మనం కలిపితే మనకి ఎంత వస్తుందంటే 472.50 పైస్ని మనం ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If the principal of rupees 1200, the amount to be paid at the end of 3 years at the 12%. ఓకే, అసలు 1200 సంవత్సరానికి 12% వడ్డీ అయితే 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత అని అడుగుతున్నారు. సో దీని ఫార్ములా వచ్చేసి I is equal to PTR by 100. PTR by 100. సో ఇక్కడ ఎంత? అసలు ఎంత? 1200 ఇంటూ టైం ఎంత? 3 years. ఎంత పర్సెంటేజ్? 12% బై 100. సో ఈ రెండు జీరోస్ని కొట్టేస్తే ఇప్పుడు 12 3s are ఎంత? 36. 36 ఇంటూ 12 వచ్చేసి మనకు 432 రూపీస్. ఈ 432 రూపీస్ని మనం ప్లస్ ఈ 1200తో కూడితే మనకి ఎంత వస్తుందంటే 1632 రూపీస్ వస్తుంది. సో ఎక్కడుంది అది? ఇక్కడ ఉంది. 1632 రూపీస్ 1632 రూపాయలని తను వడ్డీతో వేసి చెల్లిస్తాడు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆఫ్ 17/4. 17/4 యొక్క మిశ్రమ భిన్నాన్ని. సో ఇది చాలా ఈజీ. ఇక్కడ 4 ఉంది. సో మనం 17ని 4 4s are 16. సో ఇక్కడ మనకు డినామినేటర్ 1 వచ్చింది. అంటే ఇప్పుడు 4 1/4 ఇది మన ఆన్సర్. సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కిందకి చేంజ్ చేసాం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A batsman scored the following number of runs in 6 innings. Find the runners scored
సో ఏ బ్యాట్స్మెన్ స్కోర్డ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ రన్నర్స్ ఇన్ 6 innings. సో ఇవి ఈ 6 innings. ఫైండ్ ద రన్నర్ స్కోర్డ్ బై హిమ్ ఇన్ అన్ ఇన్నింగ్. ఒక బ్యాట్స్మెన్ 6 innings లో చేసిన పరుగుల సంఖ్య కింద ఇవ్వబడినది. అతను చేసిన సుమారు సగటు పరుగుల సగటు ఎంత అని అడిగితే సో మనకి ఇక్కడ ఇచ్చిన దానికంటే సో మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ని ఎన్ని నెంబర్స్ ఉన్నాయో దాంతో డివైడ్ చేసుకోవాలి. అంటే 45 76 ప్లస్ 25 ప్లస్ 27 ప్లస్ 18 ప్లస్ 55. సో మొత్తం ఎన్ని ఇన్నింగ్స్? 6 innings బై 6. సో దీన్ని మనం కౌంట్ చేస్తే ఎంత వస్తుందంటే వీటిని మనం బై 6 గా చేస్తే మనకి ఎంత వస్తుందంటే మొత్తం 246/6 వస్తుంది. సో దీన్ని 41 తో మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో ఆప్షన్ 2 is the correct answer. 41 is the correct answer. Next question. Calculate the parameter of a square whose side is 7 centimeters. 7 centimeters పొడవు భుజం గల చతురస్రం చుట్టూ కొలత కనుక్కోండి. సో పారామీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ వచ్చేసి ఎంత? 4a. సో a వచ్చేసి a is equal to మనకు 7 అని తెలుసు. సో 4 into 7 is equal to 28. పారామీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ వచ్చేసి ఫార్ములా ఎంత? 4a. సో 4 into మనకి ఇచ్చిన పారామీటర్ ఆఫ్ స్క్వేర్ సెంటీమీటర్స్ 7. 4 into 7 is equal to 28. Option 2 is the correct answer. Next question. A rhombus with a right angle is called. A rhombus with 4 right angles is called square. 4 లంబ కోణాలు కలిగిన ఒక రాంబస్ ను ఏమంటారంటే చతురస్రం అని అంటారు. ఆప్షన్ 3 is the correct answer. Total number of faces of a cuboid. సో ఇది ఒక క్యూబాయిడ్. దీని యొక్క ఫేసెస్ ఎంత అంటే దీర్ఘఘనముకు గల మొత్తం తలమాల సంఖ్య ఎంత అంటే 6. ఆప్షన్ 3 is the correct answer. Next question. The angle larger than a right angle and less than a straight angle. A straight angle is అని అడుగుతున్నాడు. అంటే లంబ కోణము కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయిన ఆ కోణం ఏమిటి అని అడుగుతాడు. సో ఇది మనకు 0 degrees, 90 degrees, 180 degrees, 270 degrees. అంటే 90 degrees కన్నా 180 degrees అంటే 90 degrees కన్నా ఎక్కువ, 180 degrees కన్నా తక్కువ ఉండదు. ఏంటంటే మనకు అబ్ట్యూస్ యాంగిల్ అంటే అధిక కోణము. ఆప్షన్ 3 is the correct answer. సో ఆప్షన్ 3 is మనకి కరెక్ట్ ఆన్సర్. The number of end points of a line segment. The number of end points of a line segment. రేఖాఖండము గల చివరి బిందువుల సంఖ్య. సో లైన్ సెగ్మెంట్ అంటే సో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? ఎండ్ పాయింట్స్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఆప్షన్ 3 is the correct answer. మొత్తం 2 ఎండ్ పాయింట్స్ అనేది మనం లైన్ సెగ్మెంట్ లో చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. Cadets are the marching in a parade. There are a 5 cadets in a row. What is the rule that given the number of cadets? The cadets parade లో కవాతులు చేస్తున్నారు. ఒక అడ్డు వరుసగా 5 మంది క్యాటెడ్లు ఉన్నారు. అడ్డు వరుస సంఖ్యను బట్టి క్యాటెడ్ల సంఖ్యను కనుగొనే నియమం ఏమిటి అంటే 5n. ఆప్షన్ 2 is the correct answer. Next question.
ఫ్యాక్టరైజ్ 10x square minus 18x cube plus 14x power 4 కారణాంక విభజన చేయము. సో ఇవి ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ 4 ఉన్నాయి. సో వీటిని మనం డిసెండింగ్ ఆర్డర్లోకి రాసుకుందాం. ఫస్ట్ దీన్ని మనం డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే 14x power 4 ప్లస్ 14x power 4 minus 18x cube ప్లస్ 10x స్క్వేర్. సో వీటన్నిటిలో మనకు కామన్గా కనిపిస్తుంది ఎక్స్ స్క్వేర్. సో నేను ఎక్స్ స్క్వేర్ని తీసుకుంటే మనకి ఇక్కడ 14x స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 10, రైట్. ఇప్పుడు ఇవి ఒకసారి చూడండి, 14, 18, 10 ఇవి మనకు 2 టేబుల్తో వెళ్తున్నాయి, రైట్. సో ఇప్పుడు మనం 2ని కూడా తీద్దాం. 2x square is equal to, so 2 7s are 14x square, 2 9s are 18, so 2 9x plus 2 5s are 10. ఇప్పుడు చూడండి ఈ ఆప్షన్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆప్షన్ 1 is the correct answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Simplify and write the answer in exponential form. Simplify and write the answer in a exponential form. సూక్ష్మీకరించి జవాబును ఘాత రూపంలో రాయండి అని అడిగాడు. సో ఇది ఒక్కసారి చూద్దాం. దీన్ని మనం ఎలా రాసుకుందాం అంటే 2 power 5 డివైడెడ్ బై 2 power 8 హోల్ పవర్ 5 ఇంటూ 2 మైనస్ 5 అని ఉంది. సో దీన్ని మనం బై అంటే ఇలా కూడా రాసుకోవచ్చు కదా, 2 power 5 by 2 power 8 whole power 5 into 2 power minus 5. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇది ఎలా ఉందంటే a by a power n is equal to a power m minus n ఫార్ములాలో ఉంది. సో దీన్ని మనం ఇలాగే రాసుకుందాం. అంటే 8లో నుంచి 5 పోతే మనకు 3 వస్తుంది. దీన్ని మనం ఇలా రాసుకుందాం. మైనస్ 3 పవర్ 5 ఇంటూ 5 ఇంటూ 2 పవర్ మైనస్ 5. సో 2 ఇంటూ 3 5s are ఎంత 15 మైనస్ 15 ప్లస్ 2 పవర్ మైనస్ 5. ఇప్పుడు చూడండి ఈ 5 మైనస్ 15 ప్లస్ మైనస్ 15 వచ్చేసి మనకు 2 పవర్ మైనస్ 20 వచ్చింది, రైట్ కదా. సో ఇప్పుడు మనకు 2 పవర్ మైనస్ 20 ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The equation for the following statement 3/4 of t is 15. 3/4 of t is 15. క్రింది ప్రవచనాన్ని సమీకరణ రూపంలో రాయగా t యొక్క 3/4 వంతు 15. 3/4 t ఇంటూ is equal to 15 అని ఉంది. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్. కన్వర్ట్ 703 సెంటీమీటర్స్ ఇంటూ మీటర్స్. సో దీన్ని మీటర్స్లో నుంచి సెంటీమీటర్స్లో నుంచి మీటర్లోకి మార్చమని అడుగుతున్నాను. మీటర్స్లో కంటే 703 by 100. సో దీన్ని ఎలా చేస్తుంది, 7.03 అంటే 0.20 ఉన్నాయి కాబట్టి పాయింట్ మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టైంకి సంబంధించిన క్వశ్చన్ అంటే టైం మీద ఒకటి.
కన్వర్ట్ 1 hour 12 minutes 10 seconds అంటే 1 గంట 12 నిమిషాల 10 సెకండ్లను సెకండ్స్ లోకి మార్చమని అడుగుతున్నాడు. సెకండ్స్ లోకి మార్చమని అడుగుతున్నాడు. అంటే 1 hour కి ఎన్ని నిమిషాలు ఉంటాయి? 60 minutes ఉంటాయి. అలాగే 60 seconds ఉంటాయి. ప్లస్ 12 minutes కి మనకి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 seconds ఉంటాయి. పక్కన ఇది మనకు సెకండ్స్ లోనే అడిగాడు కాబట్టి 10 యాజువల్గా వేసుకుందాం. 6 6 ఎంత? 36. 60 into 60 3600 ప్లస్ 12 6 72. 72 0 ఉంది కాబట్టి 0 ప్లస్ 10. సో ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 4330. 4330. ఇది ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది క్వశ్చన్. ఫైండ్ ద బేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. Find the base area of a cuboid whose value is 625 cubic centimeter cube and height is 25 centimeters. ఘన పరిమాణం 625 సెంటీమీటర్ల క్యూబ్ మరియు ఎత్తు 25 సెంటీమీటర్లు కలిగిన దీర్ఘ ఘనం భూ వైశాల్యం కనుగొండి అని ఇచ్చారు. దీని ఫార్ములా ఏంటంటే V is equal to A into H. సో మనకి ఇక్కడ హైట్ అన్నది ఇవ్వడం జరిగింది. హైట్ ఎంత? 25 అన్నాడు. సో ఇప్పుడు దాని ప్రకారం A ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎన్ని సెంటీమీటర్ల క్యూబ్? 625 సెంటీమీటర్స్ క్యూబ్. సో మనం ఏని ఇక్కడ పెట్టేసి 625/25తో మనం డివైడ్ చేస్తే దీన్ని మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే A ఈజ్ ఈక్వల్ టు 25. సో ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ 2లో కరెక్ట్గా ఉంది. సో 25 సెంటీమీటర్ స్క్వేర్ అన్నది మనకు రావడం జరిగింది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The circumference of a circle whose diameter is 28 centimeters. Okay, 28 సెంటీమీటర్స్ వ్యాసము గల వృత్తం యొక్క వృత్త పరిధి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు రేడియస్ డయామీటర్ 28 అయితే మనకు రేడియస్ ఎంత? 14 సెంటీమీటర్స్ అయి ఉంటుంది. సో మనకు సర్కంఫరెన్స్ యొక్క ఫార్ములా వచ్చేసి C is equal to 2πr. 2 into π అంటే ఎంత? 22/7. R అంటే మనకు 14. C చూడండి, 7 1s 7 2s. 222s ఎంత? 44. 44 into 2 ఎంత? 88. సో ఇది ఎక్కడుంది? 88 మనకి ఇక్కడ ఉంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడికి మనకు మెథడాలజీ క్వశ్చన్స్ అన్నది రావడం జరిగింది. సో మెథడాలజీ క్వశ్చన్స్ని చూద్దాం. 150th క్వశ్చన్ వచ్చేసి ద స్టేట్మెంట్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ సైన్స్ ఆఫ్ క్వాంటిటీ ఈజ్ గివెన్ బై. ద స్టేట్మెంట్ mathematics is the science of quantity is given by Aristotle. సో ఇది అరిస్టాటిల్. గణితం అంటే పరిమాణ శాస్త్రం, ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరంటే మనకి అరిస్టాటిల్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అనే ఈ నిర్వచనాన్ని మనకి ఇచ్చింది ఎవరంటే అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The people belonging to any profession are using mathematics in their daily life. This statement belong to which one of the following? ఏ వృత్తికి చెందిన వ్యక్తి అయినా గణితాన్ని ఏదో విధంగా తన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు. ఈ ప్రవచనం కిందకి ఏ విలువ చెందుతుంది అని అడగడం జరిగింది. ఏమిటంటే ప్రయోజన విలువ. సో ప్రయోజన విలువ. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే
ఏ వృత్తికి చెందిన వ్యక్తి అయినా గణితాన్ని ఏదో విధంగా తన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు. ఈ ప్రవచనం కిందకి ఏ విలువ వస్తుందంటే ప్రయోజన విలువ అనేది. సో యుటిలిటేరియన్ వాల్యూ ఆప్షన్ 2 is the correct answer. Next question. Driving a principle or a generalizing a point with the help of a sufficient concentrate examples is called. Driving a principle or a generalizing a point with the help of sufficient concrete example is called. తగినన్ని మూర్త ఉదాహరణలు సహాయంతో ఒక సూత్రాన్ని రాయబడటం లేదా ఒక విషయాన్ని సాధకరించడం. అంటే కాంక్రీట్ అంటే ఏంటంటే ఏదైతే మనం టచ్ చేయగలమో, మన కళ్ళతో మనం చూడగలమో దానిని మనం కాంక్రీట్ అంటాం. అబ్స్ట్రాక్ట్ అంటే ఏదైతే మనం ఫీల్ అవుతామో, ఏదైనా మనం ఊహించుకొని థింక్ చేయగలుగుతామో దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ అంటాం. సో ఇక్కడ మనకు కాంక్రీట్, మూర్తం అని అడుగుతున్నాడు. అమూర్తం కాదు, మూర్తం అని అడుగుతున్నాడు. సో మనకు దీనికి దేని కిందకి వస్తుందంటే ఆగమన పద్ధతికి వస్తుంది. ఇండక్టివ్ మెథడ్ కిందకి ఇది రావడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 2 is the correct answer. Next. In teaching learning activities, the following things develop logical thinking, research ability, problem solving abilities in students. In teaching learning activities, the following thinking develops logical thinking, research ability, ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీస్ ఇన్ స్టూడెంట్. బోధనాభ్యాసన కృత్యాలలో వీటి వలన విద్యార్థులలో తార్కిక ఆలోచన, అన్వేషణ శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యాలు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బోధనోపకరణాలు టీచర్ లెర్నింగ్ మెటీరియల్. ఆప్షన్ 1 is the correct answer. Teaching by interrelating the curriculum topic with one another is called. Teaching by interrelating the curriculum topics with one another is called. విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి అనుసంధానించి బోధించడం అనేది కోరిలేషన్, సహసంబంధము. ఆప్షన్ 4 is the కరెక్ట్ ఆన్సర్. ఒకదానితో ఒకటి సంబంధించి అంటే విద్యా ప్రణాళికలో పాఠ్య విషయాల్లో ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి చదివించేదాన్ని మనం సహసంబోధం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ మ్యాథ్స్ అన్నమాట. అది ద యూనిట్ అప్రోచ్ ఈస్ రైటింగ్ లెసన్ ప్లాన్ వాస్ ప్రపోజ్డ్ బై. యూనిట్ అప్రోచ్ ఇన్ రైటింగ్ లెసన్ ప్లాన్ వాస్ ప్రపోజ్డ్ బై. యూనిట్ పాఠ్య పథకం నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు అంటే ప్రొఫెసర్ మొరిసన్. ఆప్షన్ 1 is the correct answer. ప్రొఫెసర్ మొరిసన్. సో ఇక్కడికి మనకు మ్యాథ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఈవీఎస్ కి సంబంధించిన 30 క్వశ్చన్స్ ని చూద్దాం. సో మనకి ఈ సెట్ 4 అన్నది మనకు ఈవీఎస్ కిందకు వస్తుంది. సో మొత్తం మనకి ఇక్కడ 121 నుంచి 150 క్వశ్చన్స్ వరకు మనకి ఇక్కడ 30 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఇండియన్ గెయింట్ స్క్వెరెల్ ఈస్ భారతదేశపు పెద్ద ఉడత. ఇండియన్ గెయింట్ స్క్వెరెల్ ఒక ఎండమిక్ జాతి. ఎండమిక్ స్పీసీస్. సో ఆప్షన్ 3 is the correct answer. Next question. The force extracted by a charged body on another charged or uncharged body. So the force extracted by a charged body on another charged or uncharged body. ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలం ఏమిటి అంటే స్థావర విద్యుత్తు బలం. ఆప్షన్ 2 is the correct answer. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఆప్షన్ 2 is the correct answer. Next question.
నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాసిల్ ఫ్యూయల్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. ఫాసిల్ ఫ్యూయల్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. ఈ క్రింది వాటిలో శీలజ ఇంధనం వచ్చేసి బొగ్గు, కోల్. ఫాసిల్ ఫ్యూయల్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఫాసిల్ ఫ్యూయల్ అనేది అమాంగ్ కోల్, బొగ్గు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ థ్రెడ్ విచ్ ఈస్ స్ట్రాంగర్ దెన్ ఏ స్టీల్ వైర్. ఏ థ్రెడ్ విచ్ ఈస్ స్ట్రాంగర్ దెన్ ఏ స్టీల్ వైర్. స్టీల్ తీగ కంటే బలమైన దారం నైలాన్ దారం, నైలాన్ థ్రెడ్. సో స్టీల్ తీగ కంటే బలమైన దారం నైలాన్ దారం. ఏ థ్రెడ్ విచ్ ఈస్ స్ట్రాంగర్ దెన్ ఏ స్టీల్ వైర్ ఈస్ నైలాన్ థ్రెడ్. ఆప్షన్ 2 is the correct answer. Second question, the reddish brown gland suited in the right upper part of the abdomen. The reddish brown gland suited in the right upper part of the abdomen. ఉదరం ఎగువ భాగంలో కుడివైపు ఉన్న ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి ఏమిటి అంటే కాలేయం. ఆప్షన్ 2 is the correct answer. లివర్ అన్నమాట. సో ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి కాలేయం. ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్, aquatic animals like fish excretes their waste in the form of. చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఈ రూపంలో విస్తరిస్తాయి. ఏ రూపంలో విస్తరిస్తాయి అంటే అమోనియా రూపంలో ఇవి విస్తరించడం జరుగుతుంది. aquatic animals like fish excretes their wastes in the form of ammonia. Option 3 is the correct answer. Next question, the design made by Venus in a leaf is. The design made by Venus in a leaf is. ఆకులలో ఈనెలు ఏర్పరిచే రూపురేఖ. ఆకులలో ఈనెలు ఏర్పరిచే రూపురేఖ ఏమిటి? సో ఏమిటంటే ఈనెల వ్యాపనం. ఆప్షన్ 3 వెనటేషన్. ఆప్షన్ 3 ఈనెల వ్యాపనం. ఆప్షన్ 3 is the correct answer. Next question, the mission initiated by the government of India. The mission initiated by the government of India to provide toilets for everyone. ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఉద్యమం స్వచ్ఛ భారత్. ఆప్షన్ 4 is the correct answer. Next question, the bones become soft and bent due to the deficiency of. Bones become soft and bent due to the deficiency of. దీని లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతుంది. దేనివల్ల? విటమిన్ డి లోపం వల్ల ఇలా జరుగుతుంది. ఆప్షన్ 4 is the correct answer. Next question, the pipe-like structure that passes the swallowed food into the stomach. The pipe-like structure that passes the swallowed food into the stomach. మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే నాళం, వాటి నిర్మాణం ఏమిటి? సో ఆహార వాహిక, ఆస్ఫోజస్. ఆప్షన్ 1 ఆహార వాహిక is the correct answer. అంటే మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే నాళం వంటి నిర్మాణమే ఆహార వాహిక. నెక్స్ట్ క్వశ్చన్, an example of a vehicle that is pulled by animals. సో జంతువులతో లాగబడే వాహనానికి ఉదాహరణ టాంగా. ఆప్షన్ 3 is the correct answer. Next question, choose the correct set of indoor game. ఇంట్లో ఆడుకునే ఆటల సముదాయాన్ని గుర్తించండి. సో లూడో, చదరంగం,
క్యారమ్స్. లూడో, చెస్, క్యారమ్స్. ఆప్షన్ 3 is the correct answer. లూడో, చదరంగం, క్యారమ్స్. ఆప్షన్ 3 is the correct answer. నెక్స్ట్. సో ఇక్కడ నుంచి సోషల్ స్టడీస్ 12 క్వశ్చన్స్ ఏమో సైన్స్వి, 12 క్వశ్చన్స్ ఏమో సోషల్కి సంబంధించినవి. సో ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్. సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించండి. సో సరికాని జత అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫౌజ్దారీ అదాలత్, సివిల్ కోర్ట్. ఫౌజ్దారీ అదాలత్ అనేది మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ పేరు అనమాట. సో మిగిలిన ఈ 3 కరెక్ట్ పేరు అనమాట. సో ఈ 3 వచ్చేసి కరెక్ట్ పేరు, ఇది ఒక్కటే ఇన్కరెక్ట్ పేరు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నింజ్ అండ్ రాయ్టీ. Ninj and Roti system were related to the civilization of this crop. నింజ్ మరియు రైతి పద్ధతులు ఈ పంట సాగుకు సంబంధించినవి. నింజ్ మరియు రైతి పద్ధతులు ఈ పంట సాగుకు సంబంధించినవి ఏమిటంటే నీలిమందు, ఇండిగో. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నింజ్ మరియు రైతి పద్ధతులు నీలిమందు యొక్క పంట సాగుకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్. Breeding of a fish in specially constructed tanks and ponds. Breeding of fish in special constructed tanks and ponds. ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోను కాలువలలోను చేపలు పెంచడం అనేది పిసి కల్చర్ కిందకి వస్తుంది. పిసి కల్చర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలో కాలువలలో చేపల్ని పెంచడాన్ని మనం పిసి కల్చర్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. The percentage of nitrogen present in the atmosphere. The percentage of nitrogen present in atmosphere. వాతావరణంలోని నైట్రోజన్ శాతం ఎంత అంటే ఆప్షన్ 2 48%. 78% ఆఫ్ నైట్రోజన్ అన్నది మనకు అట్మాస్ఫియర్ లో లభిస్తుంది. సో ద పర్సెంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ అట్మాస్ఫియర్ ఈస్ 78%. Village headman of Kakatiya period was called as. Village headman of Kakatiya period was called as. కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఇలా పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళు అంటే రెడ్డి. కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను రెడ్డి అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్. The first woman scientist to receive పద్మశ్రీ అవార్డ్ was. పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త. పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త వచ్చేసి జానకి అమల్. జానకి అమల్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే పద్మశ్రీ అవార్డును పొందిన మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరంటే జానకి అమల్. నెక్స్ట్. ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ వాజ్ అబాలిష్డ్ ఇన్. సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరం. ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ వాజ్ అబాలిష్డ్ ఇన్. సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరం వచ్చేసి 1829 సంవత్సరంలో 1829 సంవత్సరంలో దీనిని నిషేధించడం జరిగినది. నెక్స్ట్ క్వశ్చన్. The Article 40 of the Constitution of India is related to. భారత రాజ్యాంగంలోని 40వ అధికరణ దీనిని సూచిస్తుంది. భారత రాజ్యాంగంలోని 40వ అధికరణ దీనిని సూచిస్తుంది. దేనిని సూచిస్తుంది అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్థానిక స్వపరిపాలనను ప్రోత్సహిస్తుంది. The Article 40 of the Constitution of India is related to local self-government. Next question. Rollapadu Wildlife Sanctuary is a habitat for. Rollapadu
వైల్డ్ లైఫ్ శానిటరీ ఈజ్ హ్యాబిటేట్ ఫర్ రోళ్లంపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం వీటి ఆవాసం. రాళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం వీటి ఆవాసం. వేటి ఒకటంటే బట్టమేక పక్షి, గ్రేట్ ఇండియన్ బాస్టర్డ్. గ్రేట్ ఇండియన్ బాస్టర్డ్ యొక్క హ్యాబిటేట్ అనమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రాళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం బట్టమేక పక్షికి ఆవాసం. ద రాళ్లపాడు వైల్డ్ లైఫ్ శానిటరీ ఇస్ a habitat for great Indian bustard. Next one, Aryabhat. Aryabhat was the Indian first satellite launched in this year. భారతదేశపు మొదటి ఉపగ్రహ ఆర్యభట్ ను కక్షలోకి ప్రవేశపెట్టిన సంవత్సరం. సో ఆర్యభట్ వాజ్ ద ఫస్ట్ Indian first satellite launched in the year is 1975. 1975. Option 3 is the correct answer. This is called as a Andhra Kashmir. దీనిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఏదేనంటే లంబా సింగ్. లంబా సింగ్ ని మనం ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తాం. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Ashoka used the script in his all inscriptions. Ashoka used this script in his all inscription. అశోకుడు తన అన్ని శాసనాలలో ఈ లిపిని ఉపయోగించాడు. అశోకుడు తన అన్ని శాసనాలలో ఈ లిపిని ఉపయోగించాడు అంటే బ్రహ్మి లిపిని. సో బ్రహ్మి లిపిని తన శాసనాలలో ఉపయోగించడం జరిగినది. ఏ లిపిని? బ్రహ్మి లిపిని. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ నుంచి సైన్స్ కి సంబంధించి 3 మెథడాలజీ క్వశ్చన్స్ అండ్ 3 సోషల్ మెథడాలజీ క్వశ్చన్స్ అన్నవి వస్తాయి. సో ఇవి మెథడాలజీ క్వశ్చన్స్. దిస్ డస్ నాట్ బిలాంగ్స్ టు కాంగ్నేటివ్ డెవలప్మెంట్. సో కాంగ్నేటివ్ డొమైన్. దిస్ డస్ నాట్ బిలాంగ్స్ టు కాంగ్నేటివ్ డొమైన్. ఇది జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదు. ఏంటంటే అది వైఖరి, యాటిట్యూడ్. సో నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్స్ ఇవన్నీ మనకు కాంగ్నేటివ్ డొమైన్ కిందకి, జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి. వైఖరి అనేది కాదు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A project is a wholehearted purposeful activity conducted in a social environment. A project is wholehearted purposeful activity conducted in a social environment is quoted by. సాంఘిక పరిసరాలలో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక కృత్యాలతో కూడుకొని ఉండేదే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు ఎవరంటే కిల్ పాట్రిక్. సాంఘిక పరిసరాలలో ఇష్టంగా నిర్వహించే అనుభవపూర్వక కృత్యాలతో కూడుకొని ఉండేదే ప్రాజెక్టు అని నిర్వచించిన వారెవరంటే కిల్ పాట్రిక్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైటింగ్ స్లోగన్స్, పాంప్లెట్స్, పోయమ్స్ ఎక్సెట్రా కమ్స్ అండర్ దీస్ అకాడమిక్ స్టాండర్డ్స్. నినాదాలు, కరపత్రాలు, కవితలు మొదలైన రచనలు చేయడం విద్యా ప్రమాణం క్రిందకు వస్తుంది. దేని కిందకు వస్తుంది? ప్రశంసా విలువల కిందకు వస్తుంది. నినాదాలు, కరపత్రాలు, కవితలు మొదలైన రచనలు చేయడంలో ఈ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది. దేని కిందకు వస్తుందంటే ప్రశంసా విలువల కిందకు వస్తుంది. ద రైటింగ్ స్లోగన్స్, పాంప్లెట్స్, పోయమ్స్ ఎక్సెట్రా కమ్స్ అండర్ దీస్ అకాడమిక్ స్టాండర్డ్ ఈస్ అప్రిసియేషన్ అండ్ వాల్యూస్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి సోషల్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ అన్నమాట. 148, 149, 150. దిస్ అప్రోచ్ ఈస్ నాట్ ఫాలోడ్ ఇన్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఈ అప్రోచెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కిందకు ఫాలో చేయవు. సమస్య పరిష్కారాలలో అనుసరించబడని దృక్పథం ఏమిటంటే ఉత్పాదకత, ప్రొడక్టివిటీ. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అంటే ఇండక్టివ్, డిడక్టివ్, అనలిటిక్ అన్నది మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
The total number of academic standard in a school science is. సాంఘిక శాస్త్రంలో మొత్తం విద్యా ప్రమాణాలు ఎన్ని? ఎన్ని అంటే 6. The total number of academic standard in a social science is. సాంఘిక శాస్త్రంలో మొత్తం విద్యా ప్రమాణాలు 6. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ పేపర్లో ఇది మనకు లాస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మొత్తం మనకు 27 మార్నింగ్ సెక్షన్ జరిగిన పేపర్ కంప్లీట్ అయిపోతుంది 150 మార్క్స్కి. సో దిస్ ఈస్ లాస్ట్ క్వశ్చన్. This method is ideal for expressing a historical event. This method is ideal for expressing a historical event. ఒక చరిత్రకు సంఘటనను వ్యక్తపరచడానికి ఈ పద్ధతి అనువైనది. ఒక చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి ఈ పద్ధతి అనువైనది. ఏంటంటే నాటకీకరణ, డ్రామటైజేషన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.